ఒకవేళ నా ఇంటికొచ్చినా నా విషయాల్లో కలగ చేసుకోకు. నేను ఎప్పుడు ఎలా ఉంటానో నాకే తెలీదు. నాకు గనక తిక్కలేస్తే నీ టెంక లేచిపోద్ది. వెళ్ళు. వెళ్తావా లేదా? వెళ్తా. లహరి పాప, అమ్మ నాన్నని తిట్టిందని ఫీల్ అవ్వకు. అమ్మ అప్పుడప్పుడు అంతే అలాగే మాట్లాడుతుంది. అయినా సుందరిని కాపాడుకోవడం మన బాధ్యత కదా. మనం ఎలాగైనా మీ అమ్మని కాపాడుకోవాలి. అమ్మ గాయత్రి, వెళ్ళి త్రిపురని కూడా భోజనానికి రమ్మాను. అలాగే అత్తయ్య. ఏంటో ఎక్కడున్నావు? పదండి భోంచేద్దాం. బుస్సు, ఇప్పుడు గాయత్రి వెళ్ళి త్రిపురని పిలుస్తుంది. త్రిపుర గదిలో లేదు. ఇప్పుడు నిజం తెలిసిపోతుంది. త్రిపుర లేకపోవటం ఏంటి? ఇప్పటిదాకా సత్యం ఉంది కదా. బుస్సు, ఆ సత్య ఎప్పుడో మేం ఆపిన ఆగకుండా వెళ్ళిపోయింది. హా, ఓషని, ఇప్పుడు ఎలాగే? హా. అక్కా అక్కా, అదిగో ఆ గాయత్రి వెళ్ళింది. మనం దొరికిపోతాం. ఓ, ఈ సత్యం మనల్ని రోజు టెన్షన్ పెట్టి చంపేసేలా ఉంది. అక్క తలుపు తీయక్క. నీకోసం అందరం భోజనం చేయడానికి ఎదురు చూస్తున్నాం. అక్కా, అయిపోయింది. ఇంత కష్టపడి ప్లాన్ చేసిందంతా సర్వనాశనం అయిపోయింది. అక్కా, నాకు ఆకలిగా లేదు. నేను పడుకుని ఉన్నాను. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకో. అది కాదక్కా, కొంచెం అన్నం తినేసి పడుకో. అమ్మ గాయత్రి, తనకి ఒంట్లో ఏమైనా బాగోలేదేమో, కాసేపు రెస్ట్ తీసుకుంటుందిలే. అంతగా ఆకలేస్తే తనే వచ్చి తింటుందిలే. నువ్వురా. ఆ సత్య లేదని మీరు నన్ను టెన్షన్ పెట్టారు. తను లోపలే ఉంది. లోపల లోపల లేకపోతే వాయిస్ ఎలా వినిపిస్తుంది? బుస్సు, ఇందాక సత్యం మేము ఆపిన ఆగకుండా వెళ్ళిపోవటం నిజం. చెప్పవే. అవును మావయ్య గారు, మా కళ్ళ ముందే తను బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోతే ఆ రూమ్ నుంచి మాటలు ఎలా వినిపిస్తాయి? అదే మాకు కూడా అర్థం కావట్లేదు. ఆ సత్య నిజంగానే లేదు. ఆ సత్య లోపల లేకపోతే మరి వాయిస్ ఎలా వచ్చిందిరా? ఇదిగో ఈ ఫోన్లో ఆ సత్య చేత కొన్ని వాయిస్ రికార్డులు చేయించి పెట్టాను కాబట్టి మనం బ్రతికిపోయాం. వాయిస్ రికార్డ్తో మేనేజ్ చేసావా? ఒరే, నువ్వు ముందు జాగ్రత్తతో ఉన్నావు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ రోజు అందరం దొరికిపోయేవాళ్ళంరా. ఒరే, ఆ సత్య తన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతే ఇక్కడ మనం ఇరుక్కుపోతాం రా. నువ్వే తనతో గట్టిగా మాట్లాడాలి. ఆ సత్యతో మనం గట్టిగా మాట్లాడితే అది మనకంటే ఇంకా గట్టిగా మాట్లాడుతోంది. పరమ ముదురు టెంకది. అమ్మా, ఎలాగైనా సరే ఆ సత్యని కంట్రోల్ చేయాలి. రేయ్, మీరేంట్రా అక్కడే ఉండిపోయారు? రండి భోంచేద్దాం. అలాగే అత్తయ్య, రావే. అనంత్, త్రిపుర బ్రతికే ఉంది. తను తిరిగి ఇంటికి వచ్చిందని పేపర్ ప్రకటన ఇవ్వరా. నాన్న, ఇప్పుడు పేపర్ ప్రకటన ఎందుకు బామ్మా?
ఏం లేదురా, త్రిపుర వచ్చేసిందని తెలిస్తే కన్నయ్య ఎక్కడున్నా ఆ వార్త విని ఇంటికి తన పాపం తీసుకుని వచ్చేస్తాడు. అందుకే పేపర్ ప్రకటన ఇవ్వు అంటున్నాను. మంచి ఆలోచన అత్తయ్య. నానమ్మ, 2-3 రోజుల్లో నువ్వు చెప్పినట్టే పేపర్ ప్రకటన ఇస్తాను. ఖచ్చితంగా ఆ ప్రకటన చూస్తే అన్న ఇంటికి వస్తాడు. ఒరేయ్, చూశావుగా మా అమ్మ బాలాగాని రప్పించడానికి ఎంత పెద్ద ప్లాన్ వేసిందో. ఒక విధంగా ఈ ప్లాన్ కూడా మనకు పనికొస్తుంది నాన్న. ఆ? ఎలా పనికొస్తుంది? ఆ అనంతగాడు పేపర్ ప్రకటన ఇవ్వగానే ఆ బాలాగాడు వాడి పాప ఎక్కడున్నారో అనంతగాడితో పాటు మనకు కూడా తెలుస్తుంది. ఓ అప్పుడు వెంటనే మన మనుషుల్ని పంపించి ఆ బాలాగాడిని వాడి పాపని ఈ లోకంలోనే లేకుండా చెయ్యొచ్చు. మా అమ్మ ప్లాను మనకు పనికొస్తుంది. అలాగే ఇవ్వమను రా పేపర్ ప్రకటన. సుందరి ఎక్కడికి వెళ్తుంది? తను సిటీకి వెళ్తే చాలా ప్రమాదం. అక్కడ ఫణిగాడు వాడి మనుషులు చాలామంది ఉంటారు. ఎలాగైనా సుందరి ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి. తను ఎలాగైనా సిటీకి వెళ్లకుండా ఆపాలి. బాలగారు, బాలగారు, హాయ్ సుందరి, ఏం చేస్తున్నావు? ఆకాశంలో చందమామని చూసి కళ్ళు మూసుకున్నావేంటి? బాలగారు, మీరు నా ఎదురుగా రండి. ఎందుకు సుందరి? చెప్తాను రండి. వచ్చాను సుందరి.